బాగుంటుంది. ఏమంటారు ఓవరాల్గా అయితే మీరేమంటారు చెప్పండి మీ వర్షన్? అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ మనం చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేసినా కూడా సరైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ రోజు అవి బాగా భారీగా లాభాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కోణంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ఆస్తులు ఆదాయం ఉండేటువంటి పరిస్థితి కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా మనం చూస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక ఆరోపణలు, అనేక కేసులు ఏదైతే మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ మా హయాంలో జరిగినాయని చెప్పేటువంటి అంశంలో చాలా లోపభూయిష్టమైనటువంటి అంశాలు ఉన్నాయి. దానికి ఉదాహరణ చెప్పాలంటే ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ జరిగింది. చాలా మంది ఉద్యోగస్తులను అక్రమంగా నియమించారు. అక్కడ వేలాది కోట్లు మొత్తం కూడా డైవర్ట్ అయినాయి డబ్బులు అని చెప్పారు. చివరికి ఏమైందండి, ఆ చైర్మన్ జీవీ రెడ్డికి ఉద్వాసన పలికేదాకా అంశం లేదు. ఎందుకంటే దాని మూలాలు తీసుకెళ్తే తుమ్మల గోపిచంద్, టెరాసాఫ్ట్, కుంబూరు సతీష్ వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. అవన్నీ కూడా లోకేష్ మెడకు చుట్టుకునే పరిస్థితి ఉండేటప్పటికీ అది క్లియర్ అయిపోయింది. అట్లాగే సెకీ ఒప్పందం అని చెప్పేశారు. మా నాయకుడు అతి తక్కువ ధరకు సౌర విద్యుత్ కొంటే దాని స్కామ్ అన్నారు. అమెరికాలో ఏదో జరుగుతుంది, మొత్తం అమెరికా దర్యాప్తు సంస్థ వస్తుందని చెప్పేసి ప్రచారం చేసి అదొక డైవర్షన్ పాలిటీ. అట్లాగే లడ్డు కల్తీ జరిగింది, లడ్డూలో జంతు అవశేషాలు జరిగినాయి. ఇదంతా వైసీపీకి సంబంధించినటువంటి ఆ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు, అట్లాగే వైవి సుబ్బారెడ్డి గారు దీనికి సూత్రధారులు అని చెప్పి ఆరోపించినటువంటి ఆ యొక్క అంశంలో కూడా వాళ్ళ యొక్క ప్లాన్ అంతా కూడా తుత్తునీలైంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి అబద్ధాలు, లేకపోతే మైండ్ గేమ్, లేకపోతే వాళ్ళ యొక్క ట్రాప్ లోకి వెళ్ళి మనం ఆలోచన చేసి మనము ఆ యొక్క ఆలోచన ప్రకారంగా వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా మనం కూడా నడుస్తుంటే ఇదంతా కూడా ఇబ్బందికరమైనటువంటి అంశం ఉంది. ఏదేమైనా సరే దర్యాప్తు సంస్థలు చేస్తున్నటువంటి విధానంలో చాలా లోపాలున్నాయి. వీటన్నిటిని బయటకు తీయాలి. ఇప్పుడు వాస్తవంగా ఉన్నటువంటి ఆస్తుల్ని వేరే ఆస్తులుగా ఎలా మారుస్తారనేది మనం తెలియదు. అసలు ఈ సిట్ చేతనే లేకపోతే ఈ సిబిఐ చేతనే చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల మీద దర్యాప్తు చేసుకుని శ్వేతపత్రం విడుదల చేస్తే అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుంటారు కదండి. ఇక్కడ అసలు ప్రథమ ముద్ద ఎవరే అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఒక్క నిమిషం సార్ రామారావు గారు, ఒక చిన్న బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒక 1 minute బ్రేక్. సో బ్రేక్ తీసుకుందాం.